స్వప్న, నేనంటే నీకు ఇష్టమే కదా? అదేంటి అలా అడిగావు? ఆ ఇష్టమని తెలుసు, కానీ నువ్వు చెప్తే విందామని. చాచా, అలా కాదు. నువ్వు నాకు నచ్చలేదు. అదేంటి మరి పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? నీ గవర్నమెంట్ జాబ్ ఉందని ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తున్నారు. తప్పలేదు. అవునా? నీకింతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ ఉన్నాడు. వాడు జాబ్ ఏం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. వాడికన్నా నువ్వు చాలా బెటర్. అమ్మో, మరి ఇలా ఉందేంటి? ఏదో అంటున్నారు? అది ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి నేనంటే ఇష్టమని చెప్తావా? లేకపోతే నేనిచ్చిన బిల్డప్కి నా పరువు మొత్తం పోతుంది. కూల్ ప్రసాద్, నేను చూసుకుంటా. పరువు పోకుండా ఉంటే చాలు. బాబోయ్. గురువుగారు, ఏయ్, దా కూర్చో, కూర్చోండి. వీళ్ళేంటి ఇక్కడ? ఓకే, అందరూ వినండి. తన పేరు స్వప్న. ఇంకొన్ని రోజుల్లో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. గురువుగారు, మీ సెలక్షన్ సూపర్. ఆ, వీళ్ళంతా ఎవరు? ఓ సారీ, వీళ్ళెవరో నీకు చెప్పలే కదా. మ్హూ. వీళ్ళు నా ఫ్రెండ్స్. హాయ్. హాయ్. నేను నీకు విషయం చెప్పాలి స్వప్న. చెప్పు ప్రసాద్. ఆ, నువ్వు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావు కదా? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం ప్రసాద్. సరే చెప్పు, నేనంటే ఎందుకంత ఇష్టం నీకు? లవ్ ఎలా వచ్చిందంటే ఎలా చెప్తాం ప్రసాద్? అదొక ఫీలింగ్. అబ్బచ్చా, తనకు జాబ్ లేకపోయినా లవ్ చేస్తావా? ఆ చేస్తాను. తను నా గవర్నమెంట్ జాబ్ చూసి కాదురా, నన్ను లవ్ చేసింది. అబ్బా, నీ జాబ్ లేకపోతే కుక్కలు కూడా నిన్ను దేకవు, తను నిన్ను లవ్ చేస్తుందా? అరే, ఆ, వీడు నన్ను తిడుతున్నాడా పొగుడుతున్నాడా? ఏమో గురువుగారు, మీకే తెలియాలి. అంటే దాని అర్థము మీరు కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు కదా, ఆ జాబ్ ని లవ్ చేస్తుందని. అలా చెప్పు. తప్పు అనుకోకండి. నీకు నిజంగా డౌట్ ఉంటే నేను ఇప్పుడే జాబ్ వదిలేస్తా. అదేంటి ప్రసాద్ అలా మాట్లాడతావ్? జాబ్ లేకపోతే మనం పెళ్లి తర్వాత ఎలా బతుకుతాం? కంగారు పడక స్వప్న, నీకు నేనున్నాను. జాబ్ లేకపోతే ఏంటి, 100 ఏళ్లు కలిసి బ్రతికే ప్రేమ ఉంది. ప్రేమ లేదు, తొక్క లేదు. అయినా నేను అంటే బ్రతకడానికి డబ్బులు కావాలిగా ప్రసాద్. ఇది కాకపోతే ఇంకో జాబ్ డార్లింగ్. ఏ జాబ్ అయితే ఏంటి, మనకి ప్రేమ ముఖ్యం. ఇప్పుడు జాబ్ ఉండగా ఇంకో జాబ్ ఏంటి ప్రసాద్? ఇదేం నాకు నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నా. డార్లింగ్ 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 డార్లింగ్, నేను చెప్పేది నువ్వు. డార్లింగ్, మీ వలన డార్లింగ్ హట్ అయిందిరా. ఫీల్ అవ్వకండి గురువుగారు. మీరు జాబ్ వద్దన్నందుకే తను వెళ్ళిపోయింది. నీకెలా అర్థమైందా? ఆ. మీకు ఎలా అర్థమైంది? నేను జాబ్ వదిలేసి కష్టపడతానంటే తనకు నచ్చట్లేదురా. ఓ, అందుకే తను అలిగిలిపోయింది. అవును గురువుగారు, ఇంతకు మీది ఏ గవర్నమెంట్ జాబు? డ్రైనేజీ క్లీనింగ్ రా. ఎందుకు నవ్వుతున్నారా? ఈ విషయం స్వప్నకి తెలుసా? తెలుసునుకుంటా. చెప్పకండి. ఆ. చెప్తే ఏమవుతుందిరా? సారీ స్వప్న, జాబ్ వదలను, ఓకేనా? అమ్మా, స్వప్న, మన 100 ఏళ్ల ప్రేమ. అబ్బా, ఇంకోసారి ప్రేమ గీమ అన్నావనుకో మట్టిలో కలిపేస్తా. నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, మనిద్దరికి పెళ్ళేంటి? ప్రేమంట ప్రేమ. గురువుగారు, అరే నన్నేం చేయమంటారా? ఏముంది గురువుగారు, మీలాంటి వాళ్ళకి అలాంటి అమ్మాయిలు వద్దు. మీకు మిమ్మల్ని మీ జాబ్ని ప్రేమించే అమ్మాయి ఎక్కడో చోట ఉండే ఉంటుంది. వెతికి పట్టుకోవాలంతే. అంతే అంటావా? అంతే గురువుగారు. సరే, కలుద్దాం. ఏంటో నా బతుకు. నువ్వు అలా చూడకు స్వప్న, మళ్ళీ కొడతావేమో అని భయం వేస్తుంది. వాళ్ళ ముగ్గురికి చెప్పు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. ఆ విషయం ఏదో వాళ్ళకే చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్పడం? నేనెన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అయినా మీరు ఒకటేగా. నువ్వు చెప్తే వింటారేమో. వాళ్ళకి పెద్ద స్పీకర్లు తెచ్చి చెప్పినా దాంట్లో డీజే సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారేమో గాని మనం చెప్పేది వాళ్ళు వినరు.
నువ్వే ఇలా అంటే ఎలా ప్రసాద్? వాళ్ళతో ఉంటే నా చావు డప్పు నేను కొట్టుకున్నట్టే. వాళ్ళల్లో ఒక్కో రకం. ఈ విషయంలో నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్రసాద్, ఈ ఒక్క హెల్ప్ చేయవా? ఇంత క్యూట్గా అడిగితే ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇంక ఈ మ్యాటర్ నాకు వదిలి, వాళ్ళని నేను చూసుకుంటాను. చోచ్వి. దగ్గరలో పెళ్లి ముహూర్తం చూడాలి. గురువు గారు మీరా? మేము ఇంకా డిసైడ్ అయిపోయాం. అవును, స్వప్న నన్ను మాత్రమే లవ్ చేస్తుంది. అవును గురువు గారు, మీరు కూడా మాతో రండి, వెళ్దాం. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది గురువు గారు? స్వప్నాన్ని మీరు ఇంక లవ్ చేయలేరు. ఎందుకు? స్వప్నకేమైంది? స్వప్నకి మీకు మధ్యలో నేనున్నాను. మిమ్మల్ని స్వప్న దగ్గరికి వెళ్ళనివ్వను. ఓ అదా. నేను ఇంకేదో ఇంపార్టెంట్ అనుకున్నా. అంటే నేను ఇంపార్టెంట్ కదా? సరే ప్రసాద్ గారు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆగండ్రా, వద్దని చెప్పానుగా. అయ్యో గురువు గారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లే. మ్యాట్రా ఏంటది? మా కుమార్ గాడికి స్వప్నం సెట్ చేసాం అనుకో, కుమార్ గాడు వాళ్ళ ఫ్రెండ్ మనకి సెట్ చేస్తారంట. అవునా? అయినా సరే నేను స్వప్నాన్ని మోసం చేయను. మీరు వెళ్ళకూడదు అంతే. ఇదంతా స్వప్న కోసం చేస్తున్నారా? చా, మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది గురువు గారు. ఏమైంది? ఏమైందా? మీ రేంజ్ ఏంటి, మీ లెవెల్ ఏంటి? మీరు ఇంకా స్వప్న మాట వింటున్నారా? మీకోసం ఏ హీరోని సెట్ చేద్దాం మేము చూస్తుంటే మీరు ఇంకా స్వప్న 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 అని చెప్పి చూస్తున్నారా? చా, నువ్వు చెప్పింది కరెక్టే. మనకి స్వప్న సెట్ అవ్వదు అంతే. ఇప్పుడు మీరు మా గురువు గారు అనిపించుకోరు. పదండి వెళ్దాం. అమ్మో వద్దులే, నేను తర్వాత కలుస్తాను. నాకు వేరే పని ఉంది. బైరా.